ఐకాన్ స్టార్ గా నేషనల్ మార్కెట్ లో ప్రతి సినిమాతో సత్తా చాటుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా మాస్ రూట్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఐకాన్ స్టార్ బన్నీ గురించి చెప్పక్కర్లేదు. పుష్పరాజ్గా బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తున్నాడు. ప్రభాస్, బన్నీ, తారక్ ఈ ముగ్గురు హీరోల తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే చరణ్ వైపే చూస్తున్నారంతా. 500 కోట్లు, 1000 కోట్లు అంటూ టార్గెట్ ఫిక్స్ చేసుకొని దూసుకుపోతున్న హీరోలకు దీటుగా రామ్ చరణ్ కూడా టఫ్ కాంబినేషన్ ఇస్తాడా? బాక్స్ ఆఫీస్ ముందు గేమ్ చేంజర్ గా నిలుస్తాడా? హావ్ ఎ లుక్. 2024 క్యాలెండర్లో తెలుగు సినిమా నేషనల్ రేంజ్లో సత్తా చాటింది. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. కల్కి, దేవర, హనుమాన్, రీసెంట్ గా బాక్సాఫీస్ ముందు పుష్ప కలెక్షన్ల జాతర నడుస్తోంది. షార్ట్ టైంలో 1000 కోట్లు కొల్లగొట్టిన రికార్డును కూడా టార్గెట్ కొల్లగొడుతోంది పుష్ప 2 సినిమా. పుష్ప 2 సినిమా పుష్ప సిరీస్ తో సోలోగా నేషనల్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడమే కాదు, బాక్సాఫీస్ షేక్ అయ్యేలా రూల్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ బన్నీ. పుష్ప 2 మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బన్నీ నెక్స్ట్ హీరోలకు పెద్ద టార్గెట్ నే డిసైడ్ చేశాడు. అయితే 2024 క్యాలెండర్ పూర్తయి 2025 క్యాలెండర్ లోకి ఎంటర్ అయ్యే టైంకు ఈ టార్గెట్ ను ఫేస్ చేసేది హీరో రామ్ చరణే. భారీ అంచనాలతో దాదాపు 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న గేమ్ చేంజర్ మూవీపైనే అందరి ఫోకస్ వెళ్లింది. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిగ్ టార్గెట్ ను రీచ్ అవ్వాల్సి ఉంది. డైరెక్టర్ శంకర్ కొంతకాలంగా సక్సెస్ రేస్ లో బ్యాక్ స్టెప్ వేసిన సంగతి తెలిసిందే. గతంలో వరుస సినిమాలతో సౌత్ టు నార్త్ వరకు బాక్స్ ఆఫీస్ ను శాసించిన ఈ డైరెక్టర్ కొంతకాలంగా చేసిన సినిమాలన్నీ మిస్ఫైర్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా భారతీయుడు 2 మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో గేమ్ చేంజర్ మూవీతో ఎలాగైనా మునుపటి రేంజ్ లో సక్సెస్ కొట్టాలనే టార్గెట్ తో ఉన్నాడు డైరెక్టర్ శంకర్. గేమ్ చేంజర్ మూవీ డైరెక్టర్ శంకర్ కే కాదు, హీరోగా రామ్ చరణ్ కెరీర్ కు కూడా ఎంతో కీలకంగా మారింది. RRR మూవీ తర్వాత చేసిన ఆచార్య డిజాస్టర్ అవ్వడం, ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీతో హిట్ కొట్టడం కంపల్సరీగా మారింది. ఇక RRR మూవీ తర్వాత యంగ్ టైగర్ తారక్ దేవర మూవీతో హిట్ కొట్టి తన మార్కెట్ ను అలాగే కంటిన్యూ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఏదేమైనా పాన్ ఇండియన్ సినిమాల లిస్ట్ లో చాలా మంది టాలీవుడ్ హీరోలు థియేటర్లకు రావడం, ప్రతి సినిమాకు టార్గెట్ పెంచుకుంటూ నేషనల్ హీరోలుగా సత్తా చాటడం చూస్తున్నాం. ప్రభాస్, బన్నీ, తారక్ ఈ ముగ్గురు హీరోలు నేషనల్ మార్కెట్ లో నిలబడ్డారు. ఇప్పుడు రామ్ చరణ్ వంతొచ్చింది. మరి చరణ్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకొని గ్లోబల్ స్టార్ అనిపించుకుంటాడేమో చూడాలి.